అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా త్వరలో రిలీజ్ అవబోతున్న మాస్ జాతర సినిమాలోని ఓలే ఓలే సాంగ్ ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది. ముఖ్యంగా ఈ పాటలో ఉన్న కొన్ని పదాలు, బూతులు, తిట్లు అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడి ఈ పాట గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. మీరు కూడా వినే ఉంటారు ఓలే ఓలే పాట. ఆ పాటలో వస్తున్న కొన్ని పదాలు నేనైతే చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. మీకు ఏమనిపించింది ఆ సాంగ్ విన్నప్పుడు? మీరేదో బూతులు అన్నారు, బూతుల్లో కనిపించినాయా మీకు? అంటే కొంచెం వాటిని మనం తిట్టడానికి ఉపయోగిస్తాం కదా పల్లెటూళ్ళల్లో. నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి, ఇట్లాంటివన్నీ కూడా తిట్లుగా వాడేటువంటి పదాలని దీనికి వాడారు. అది యాక్చువల్గా తిట్లు కాదు. ఈ సందర్భంలో వాడింది తిట్ట కోసం వాడినటువంటిది కాదు. ఆ పిల్లని ఎప్రిషియేట్ నీ అమ్మ, నీ యొక్క అదే గతంలో కూడా ఎన్నో పాటల్లో ఎవరికన్నారు నిన్ను ఇంత అందంగా అనేటువంటి అప్రిషియేషన్ తల్లిదండ్రులను ఇది చేసినటువంటి ఆ పిల్ల తల్లిదండ్రులు ఇది చేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దీంట్లో ధ్వని మాత్రమే తప్ప నిజంగా సాహిత్యంలో బూతు లేదు. ధ్వని మాత్రం అలాగే ఉంది. తిట్లునే దీనిగా వాడుకున్నట్టు పల్లెటూరులో కానీ ఎక్కడైనా వాడుకునేటువంటి తిట్ల రూపంలో వాడేటువంటి వాటిని పాటకి పల్లవిగా చేయటం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా అంత ఇదిగా ఆక్షేపణీయం కాదు, కానీ ఆ సౌండింగ్ అనేది మాత్రం నిజంగా ఆక్షేపణీయం. కానీ ఆ స్టెప్పులు ఎంత బాగున్నాయో, ఫుల్ జోష్తో చేస్తూ ఉన్నారు. మాస్ మసాలా జాతర సాంగ్. ఆ జాతర సాంగ్లో దీన్ని ఏమి సమర్థించలేము. ఇలాంటి ట్యూనింగ్ని, ఇలాంటి పదాలని వాడటం అనేటువంటిది సమర్థించలేము. కానీ నిజంగా తర్వాత రిమైనింగ్ చరణాల్లో కానీ వాటిల్లో కానీ చక్కని ఇదే ఉంది. యాక్చువల్గా ఈ సందర్భంలో కానీ ఈ రీసెంట్ టైమ్స్లో మన సినీ సంగీత సాహిత్యాల గురించి మనం అంత తక్కువ సాహిత్య విలువల గురించి వాటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా సాహిత్యపరమైనటువంటి పాటలు భావుకత్వానికి, భావోద్వేగానికి సంబంధించిన పాటలు ఎక్కువగా రావట్లేదు. ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తున్నటువంటి మాస్ ట్యూన్స్కి మాత్రమే రైటర్స్ రాస్తున్నారు. ఆ ట్యూన్లో సెట్ అయ్యేటువంటి దీని గురించే రాస్తున్నారు తప్ప ఇక మనం ఎక్కువగా దాని గురించి ఆక్షేపించుకొని మరీ సమాజం నాశనం అయిపోతుందని చెప్పే అంత స్థాయి కాదు. కానీ కొంచెం బెటర్ వర్డ్స్ వాడుకొని ఉంటే బాగుండేది ఆ పల్లవి వరకు. మిగతా చరణాల్లో కానీ మిగతా మ్యూజిక్లో కానీ ఆ మాస్ బీటు, ఆ మాస్ అప్పీలు, ఆ టైటిల్కి తగ్గట్టుగా అందులో రవితేజ లాంటి ఒక ఎనర్జెటిక్ స్టార్ చేసినప్పుడు ఉండేటువంటి ఆ ఊపు అవన్నీ దాంట్లో ఉన్నాయి. అందులో శ్రీలీల కాంబినేషన్, వాళ్ళిద్దరి గతంలో కూడా చాలా సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ సాంగ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో ఆ మాస్ అప్పీల్ కోసం చేసిందే తప్ప ఆ బిగినింగ్ పల్లవిని మాత్రం కొంచెం ఏదైనా సంస్కరించుకుంటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ కలిగింది నాకు. అయితే ఇప్పుడేం సంస్కరించడానికి ఏం లేదు కదా అక్కడ. అయితే ఇప్పుడు ఏవైతే ప్రేక్షకులు ఇష్టపడట్లేదో వినడానికి కూడా వాటిని కట్ చేసే అవకాశం ఉండదా? సెన్సార్ అనేది కూడా ఉంటుంది కదా. సెన్సార్ మరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడదు. ఆల్గా అయిపోయినట్టు సెన్సార్ కూడా. రేపు 30వ తారీఖు సినిమా రిలీజ్, అక్టోబర్ 30న. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు సుమ. అప్పుడు కూడా హీరోని, డైరెక్టర్ని, వాళ్ళందరినీ కూడా ఏంటి ఇలాంటి పదాలు వాడారు అని ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు, కానీ చాలామంది పబ్లిక్ అయితే ఒప్పుకోవట్లేదు. అవును, ఏదైనా చేసుకున్నప్పుడు వాళ్ళ యాంగిల్ ఏంటో, వాళ్ళ పర్స్పెక్షన్ ఏంటనేటువంటి వాళ్ళు సమర్థించుకునేదిలో చెప్తారు. అదే చెప్పారు. ఇంతకుముందు ఇంత ఎక్కువగా వచ్చినటువంటి చాలా ఉన్నాయి. అతను డైరెక్టర్ చెప్తున్నాడు కదా, వేరే వాళ్ళు వాడితేనేమో దాన్ని ఇది అంటున్నారు, వేరే వాళ్ళు వాడితేనేమో బోల్డ్ అంటున్నారు, నేను రాస్తే బూత్ అంటారు, నేను చూపిస్తే బూత్ అంటున్నారండి. నిజంగా బోల్డ్ కంటెంట్కి, బూత్ కంటెంట్కి, ఒక కన్విక్షన్తో చెప్పేటువంటి కంటెంట్కి చాలా తేడా ఉంటుందమ్మా. బోల్డ్ పేరుతో చెత్తా చెదారని నీచమైనటువంటి చేస్తున్నటువంటి ఇవి ఉన్నాయి. సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, వల్గర్ ఎస్పెక్ట్స్ చేస్తున్నటువంటి ఆ వెబ్ సిరీస్లో కానీ, వీటిలో కానీ చేస్తున్న దరిద్రాలు. సో ఇక్కడ బూత్ అనేది లేదు, కానీ బూత్ ధ్వనించింది. అది ఆ తేడాన్ని గమనించుకోవాలి. అలా కాకుండా బెటర్ ట్యూన్ ఇచ్చినట్టు బాగుండదు. బట్ అంతగా ఏదో బూతులు గుప్పిచ్చేద్దాం, బూతులతోనే పాట నింపేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ మాత్రం వాళ్ళకి లేదు. అది మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. పల్లవిలో మాత్రం కొంత అబ్సర్డ్నెస్ కనిపించింది అనేటువంటిది వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ మధ్య చాలా సినిమా సాంగ్స్లో కూడా ఇలాగే సాహిత్యం ఉండట్లేదు, మొత్తం మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, ఏదంటే అది పదాలు వాడేస్తున్నారు అని కూడా విమర్శలు మనం వింటూ ఉన్నాం. మీకు కూడా అలా అనిపిస్తుందా? డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, సంగీతం అనేటువంటిది అంటే సాహిత్యం, ఈ రెండింటి సరైనటువంటి గొప్ప మేళవింపే పాట.
ఆ మేళవింపులో సంగీతం అనేటిది డామినేట్ చేస్తూ పోయి సాహిత్యం అనేటువంటిది ఎక్కడో అట్టడుగుపోయినటువంటి రోజులు ఈ రోజు ఇప్పుడు కొత్తగా వచ్చినని మనం బాధపడాల్సిందే వాపోవాల్సిందేం లేదు. అది డబ్బాలో రాళ్ళేసి కొట్టిన సంగీతం విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పాటలు వింటున్నాం మనం ఈరోజు. కాబట్టి ఇక అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. సంగీతం అనేటువంటిది సాహిత్యాన్ని మింగేస్తుంది. ఎందుకు మింగేస్తుందంటే సాహిత్యం, అంత గొప్ప సాహిత్యం రాయగలిగినటువంటి పరిస్థితులు, ఆ సిచ్యువేషన్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ ఉంటే గొప్ప రాయగలుగుతారు. లేకపోతే ఓన్లీ మాటలతోటి గ్యాప్ ఫిల్అప్స్ లాగా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఫిల్ చేసుకునే పరిస్థితి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినందుకు విమర్శలు వచ్చినటువంటి మాట వాస్తవం. అలా స్పందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్పందనలో కూడా తప్పు లేదు. నేను బూత్ రాయలేదు అనేటువంటిది అతని వాళ్ళ వాదన. నిజమే, అది బూత్ రాయలేదు అది. కానీ బూత్ ధ్వనించేలాగా ఉండటం అనేటువంటిది జరిగింది. ఇంకా అది ఎవరు ఎలా తీసుకుంటారు, ఒక వీళ్ళు ఎలా ఆ పాట రేపు థియేటర్లో రూతులోకి ఇచ్చుద్ది అనేటువంటిది మాత్రం సందేహమే లేదు. ఆ సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా సక్సెస్కి ఈ పాట ఒక మెయిన్ రీజన్ అవుతుంది అనేటువంటిది కూడా ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ కొన్ని లక్షల మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ తిట్టేవాళ్ళు ఒక 10% మంది ఉంటారు, కానీ ఆ మిగతా 90% మంది ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని, ఆ సాంగ్ని. కాబట్టి ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనేటువంటిది వాళ్ళ విచక్షణకు వదిలేయాల్సినటువంటి పరిస్థితి తప్ప దీని మీద మనం జడ్జిమెంట్ చెప్పేంతేం లేదు. వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు బోల్డ్గా సమర్థించుకుంటున్నారు. సుమ తన పాత్ర తను పోషించింది, అడిగింది. ఇది పబ్లిక్ ఒపీనియన్ని తను అడిగింది. సుమ ఇలా అంటున్నాయి, ఇలా ట్రోలింగ్ వస్తుంది, ఏంటి మీ సమాధానం అంటే వాళ్ళు అదిలా సమర్థించుకున్నారు. మనం ఎలా చెప్తున్నాం, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఎలా రియాక్ట్ అవుతున్నాం అంటే బూతు ధ్వనించిన మాట వాస్తవం. అవును, బూతు లేదు. ధ్వని వేరు, బూతు రాయటం వేరు. నీ అమ్మ అనేటువంటి పదాన్ని వాడుకునేటువంటి సెన్స్ అదే. మనకు సామెత చెప్తారు కదా, మీ నానున్నాడా అని అంటానికి మీ అమ్మ మూడున్నాడా అంటానికి తేడా. అదే తేడా ఇందులో ఉంది. ఇది ఎప్పుడో వచ్చేసింది. అది ఇప్పుడు ఈ పాటతో వచ్చినటువంటి ట్రెండ్ కాదుగా ఇది. ఇలాంటి పాటలు గతంలో కూడా చాలా వచ్చినాయి. ఈ ట్రెండ్ అనేటువంటిది ఎప్పుడో 25 ఏళ్ల కిందనే సర్వనాశనానికి దారితీసింది. అది దాన్ని ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆక్షేపించలేం. వీళ్ళే చేసినటువంటి నేరంగా మనం చెప్పలేము. అది బీమ్స్ రాసిన కుర్రోడు ఎవరు, కొత్త కుర్రోడు భాస్కర్ యాదవ్ దాసరి ఇంకో పేరు కూడా వినిపిస్తుంది. కాసర్ల శ్యామని ఇంకొక వెబ్సైట్స్లో ఎక్కడో రాంగ్ రాశారు. నేను కాసర్ల శ్యామకు ఫోన్ చేసి, ఏంటయ్యా ఇలాంటి సాంగ్ నువ్వే రాసావా అని అంటే, నువ్వు అయ్యో నేను రాలేదన్నా, నాకు సంబంధం లేదని తను వివరణ ఇవ్వడం జరిగింది. సో నిజంగా మాస్ జాతర సినిమాలో ఇంకొన్ని హైలైట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి నిర్మాత సూర్యదేవర నాగవంశి, అలాగే భాను భోగవరపు డైరెక్టర్ గా ఉన్నారు. ఇంతకీ ఈ సినిమా గురించి, ఈ సాంగ్ గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం కదా. కొరియోగ్రఫీ అంతా జానీ మాస్టర్, బీమ్స్ సిసిలోరియో మ్యూజిక్, రాసిందేమో భాస్కర్ యాదవ్ దాసరి. అయితే ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ కూడా సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంది. ఈ సాంగ్ చూడు, ఈ సాంగ్కి ఎన్ని వ్యూస్ వస్తాయో, ఈ సాంగ్ ఎంత హిట్ అవుతుందో దీని కింద వచ్చే కామెంట్స్ కూడా అంత హిట్ అవుతాయి. అన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి కదా. డెఫినెట్గా ఈ సాంగ్ హిట్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. డెఫినెట్గా ఈ సాంగ్ కోసం థియేటర్లో వెయిట్ చేసేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడాను చాలా మాస్ అపీల్ ఉన్నటువంటి వాటికి మన సామాజిక వర్గంలోని సినిమా ఎంత నీట్గా తీసాడు, చాలా చక్కగా చేశాడు. అలాగే సరే, నిర్మాతల గురించి చెప్పేసరి ఈజ్ నౌ చాలా రన్నింగ్లో ఉన్నటువంటి మంచి ఫామ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసరు నాగవంశి. సో లెట్ us వెయిట్ అండ్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. మొత్తం మీద ఈ ఓలే ఓలే సాంగ్ అనేది విమర్శలకైతే దారి తీసింది. సినిమా హిట్ అవుతుంది, లేదు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎనర్జెటిక్ స్టార్ అయిన మాస్ మహారాజాని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.